పరమ తండ్రి, మీ బంగారు పాదాలు కొందనాలు, స్తోత్రాలు. ప్రాముఖ్యమైన ఘట్టములోనికి మీరు మమ్మలను తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. యేసయ్యా, నీ ఆత్మచేత బ్రతికించే మాటలు మాకు విడుదల చేయబోతున్నందుకు స్తోత్రం. మా పితరుల కాలములో అక్షరము చంపుతూ ఉంది, కానీ మా దినాలలో నీ ఆత్మ మమ్మల్ని బ్రతికిస్తుంది. మా ఆత్మలకు మాత్రమే కాదు, మా ప్రాణాలను తెప్పరిల్ల చేస్తుంది. నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తుంది. నీ శరీరముకు, నీవు కార్చిన రక్తముకు మేము పాలిభాగస్తులుగా అవ్వడానికి యోగ్యులుగా మమ్మల్ని చేస్తూ ఉంది. అటువంటి నీ బలమైన మాటలను మీరు మాతో మాట్లాడబోతూ ఉంటుండగా, శరీర ప్రాణాత్మలను ఏకాగ్రతతోనూ సమర్పణతోనూ సిద్ధపరచుకొని నీ తట్టే తిరిగి నీ మాటలను విని దాని ప్రకారముగా జీవించుటకు మాకు సహాయమును అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము నా ప్రియ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు పిలచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి.
పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరోవో యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరోవో యేసయ్యా. వీరోవో యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరోవో యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరోవో యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరోవో యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేతిలో మనము ఏమైపోవాలి? ఏమైపోవాలి చెప్పండి? రొట్టె అయిపోవాలి. ఆ రొట్టి ఏం కావాలి? విరవబడాలి. విరవబడినది ఏం చేయబడాలి? పంచబడాలి. ఆమేన్. హల్లెలూయా. అటువంటి సమర్పణ మనకు ఉండాలి. అటువంటి త్యాగం మనకు ఉండాలి. అది యేసయ్యలో ఉంది. అది యేసయ్యలో ఉంది. కనుక యేసయ్య కొరకు మనము ఖర్చు అయిపోవాలి. యేసయ్య కొరకు మనము ఖర్చు అయిపోవాలి. ఏది దాచుకోకూడదు. ఏది దాచుకోకూడదు. ప్రభు కొరకు మనము పొందుకున్నవన్నీ, ఇచ్చినవన్నీ ప్రభుకు అంకితమైపోవాలి, సమర్పణ అయిపోవాలి. అందుకనే అన్నీ నీవిచ్చినవే ప్రభువా, నీవిచ్చినవే ప్రభువా, నాకంటి లోకములో ఏదీ లేదు అని మనము ప్రభుకి మనమందరము కూడా సమర్పణ అయిపోవాలి, త్యాగమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధ బల్ల ఆరాధన అనగా యేసయ్య అప్పగింపబడక మునుపు రాత్రి సమయంలో ఆయన చివరిసారిగా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కార్యం, చేసిన కార్యం ఆయన శరీరమును, ఆయన రక్తము విరిచి ఇవ్వడం, పంచి ఇవ్వడం. ఈ లోకపు మనుషులు విరగొట్టక మునిపే, నలగొట్టక మునిపే, పిండక మునిపే యేసయ్య ఏమనుకున్నాడో తెలుసా? ఒక అన్యుల చేతుల్లో నలపబడక మునుపు, విరగొట్టబడక మునుపు, చాళ్ళుగా దున్నక మునుపు, పిండబడక మునుపు నా బిడ్డల కొరకు నేను ఖర్చు అయిపోవాలి, నా బిడ్డల కొరకు నేను సమర్పించేసుకోవాలి, నా బిడ్డల కొరకు నేను పంచబడాలి, నేను ఇంకా ఏది కూడా మిగిల్చుకోకూడదు అని ఆయన సిలువలో వ్రేలాడక మునుపు
రక్తము కార్చక మునుపు, నలుగ గొట్టక మునుపు, తన ఆత్మ అప్పగించుకొనక మునుపు, తన ప్రాణము అప్పగించక మునుపు ఎవరికి సమర్పించుకున్నాడండి? మన కొరకు. మన కొరకు. ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. బల్లలో పాల్గొనే ప్రతిసారి ఆయన మొట్టమొదటిగా నా కొరకే పంచబడ్డాడు, మొట్టమొదటగా నా కొరకే విరవబడ్డాడు, మొట్టమొదటగా నా కొరకే పిండబడ్డాడు, నా కొరకు త్యాగమైపోయాడు, నా కొరకే సమర్పించేసుకున్నాడు. కారణం, అంతగా నన్ను ప్రేమించాడు, అంతగా నన్ను ప్రేమించాడు నా యేసయ్య, అంతగా నన్ను కోరుకున్నాడు నా యేసయ్య. కాబట్టి నేను నా ప్రభు దృష్టిలో నేను అమూల్యమైన బిడ్డను, నేను విలువైన బిడ్డను. నన్ను ప్రేమించినట్టుగా నా యేసయ్య ఎవరిని ప్రేమించలేదు. చెప్పండి, మీ ప్రక్క వారితో చెప్పండి, చేతులు చేయి వేసి చెప్పండి, నన్ను ప్రేమించినట్టుగా నా యేసయ్య ఎవరిని, చెప్పండి అందరూ, ఒకరికొకరు చెప్పుకోండి. నన్ను ప్రేమించినట్టుగా ఎవరిని ప్రేమించలేదు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. చెప్పుకున్నారా? ఎవరికి వారే ప్రభు దృష్టిలో విలువైన వారు. నీవు ప్రక్క వారికి చెప్పినా, ప్రక్క వారు నీతోటి చెప్పినా, ప్రతి ఒక్కరు ప్రభు దృష్టిలో గొప్పవారు, ప్రత్యేకమైన వారు. ప్రభు ప్రతి ఒక్కరిని అంత ఇష్టపడ్డాడైనా, అంత కోరుకున్నాడైనా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విలువను మనం కాపాడుకోవాలి, ఆ విలువను మనము కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వరకు చదువుకుందాం. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చుని ఉండుము. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయి రీతిని ఆయన వారిని నిర్మూలన చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదా వారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్రి మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలీ విషయంలో కూలీ వారిని విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆమేన్, హల్లెలూయా. మనము లయము కాకపోవడం కారణం ఏంటో తెలుసా? యాకోబు సంతతి వారము, యేసయ్య సంతతి వారము. కాబట్టి మనము
లయము కాకుండానట్లుగా యేసయ్య కార్చిన రక్తం మనలను కప్పి ఉంచినందున, మన మీద కప్పి ఉంచినందున మనము లయము కాకుండా ఏమవుతున్నాం? కాపాడుకోగలుగుతున్నాం. అంటే మనలను ఏది కాపాడుతుందో తెలుసా? ఏం కాపాడుతుంది? అమ్మా వెనకాల చెప్పండి, ఏం కాపాడుతుంది? యేసయ్య రక్తం. నీవు నేను మనమందరము కూడా లయము కాకుండా దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మను నేటికి ఈ క్షణము వరకు మనం అనుభవించగలుగుతున్నాము అనంటే ఏంటో తెలుసా? యేసయ్య రక్తము నిన్ను, నీ కుటుంబాన్ని కప్పి ఉంచినందున శత్రువు నిన్ను లయము చేయకుండా, నిన్ను పాడు చేయకుండా, నిన్ను దోచుకోకుండా యేసయ్య రక్తము నిన్ను కాపాడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య రక్తము మన మీద కప్పి ఉంచడం వలన మనము కాపాడబడుతున్నాం. అంతే తప్ప నీవు తీసుకునే బలమైన ఆహారం కాదు సుమా. నువ్వు తీసుకునే బలమైన విటమిన్ టాబ్లెట్స్ కాదు సుమా, టానిక్లు కాదు సుమా. ఏంటో తెలుసా నిన్ను కాపాడుతుంది? యేసయ్య రక్తం. నమ్మాలి, ఒప్పుకోవాలి. దానిని మనము అవిశ్వాసంగా చూడొద్దు, అనుమానించొద్దు. యేసయ్య రక్తం, యేసయ్య రక్తం ఏం చేస్తుంది? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము. ఆమేన్. పాడాలి. యేసు రక్తాన్ని హెచ్చించాలి. రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? చివరి వచనం చదువుకుంటే, ఇందాక చదివిన ఆ 3వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడో తెలుసా? యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు ఎలా ఉన్నాడు మన పక్షంగా? మార్పు లేనివాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడటమ్మా? మార్పు లేనివాడుగా ఉన్నాడు. ఈ దర్శనం, ఈ ప్రవచనం మలాకి ప్రవక్తకు దేవుడు తెలియచేశాడు. దేవుడు తెలియచేశాడు. తిరుగుబాటు తనము చేస్తున్నటువంటి మనుష్యులు,
దేవుని సన్నిధికి విరోధముగా ప్రవర్తిస్తున్నటువంటి మనుష్యులకు తెలియచేయమని, జరగబోయే సంఘటనలు ఏ విధంగా ఉంటాయో, దేవుడు ఏ విధంగా కార్యములు చేయబోతున్నాడో వాటిని తన ప్రవక్త నోట దేవుడు తన మాటలు పెట్టి పలకమన్న మాటలను మనం చదువుతున్నాం. మలాకి అనగా దేవుడు పంపిన దూత. మలాకి అనగా అంటే నా దూత అని అర్థం. నా దూత అని అర్థం. మలాకి అనగా నా దూత అనగా దేవుని ద్వారా పంపబడిన దూత అని అర్థం. ఆ దూత ఏమని పలుకుతుందో తెలుసా? ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. జరగబోయే సంఘటనను ముందుగా తన ప్రవక్తకు తెలియచేసిన ఆ మాటలు తన ప్రజలైన వారికి తెలియజేయమని చెప్పినటువంటి మాటలను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నాడండి. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని అంటున్నాడు. ఎవరు ఆ దూత? ఎవరు ఆ దూత? యేసు ప్రభు రాకముందు పంపబడిన దూత ఎవరు? యోహాను. బాప్తీసమిచ్చు యోహాను ఒక దూతగా ఈ లోకానికి, యేసయ్య మార్గానికి సరళము చే నిమిత్తము తన దూతను ముందుగా పంపించాడు. ఒక హెచ్చరికగా పంపించాడు. ఓ సర్ప సంతానమా, ఎంతకాలము నిన్ను ప్రభు సహిస్తాడు? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోనండి. ఇప్పుడైనా మనసు మార్చుకోండి. ప్రభు తట్టు తిరగండి. మారు మనసు పొందండి. మారు మనసు తగిన ఫలములను ఫలించండి చెప్పటానికి మరింత బలమైన దూత పరలోకములో నుండి రాబోతున్నటువంటి ఆ శక్తివంతమైన ఆ దూతను గురించి ముందుగా ప్రకటించుటకు ఒక దూతను ముందుగా పంపించాడు దేవుడు. ఆ దూతే బాప్తిసమిచ్చు యోహాను. ఎవరి కొరకు పంపించబడ్డాడట? నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకు నేను నా దూతను. దేవుడే శరీరధారిగా, మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి రావడానికి ముందు దేవుడే తన దూతను పంపించాడు. మొదటి దూత యోహాను అయితే రెండవ దూత రక్షకుడైన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఏం బిడ్డలారా, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన హఠాత్తుగా అనగా దేవుడు ఇచ్చిన ప్రవచనం నెరవేర్చుకున్న నిమిత్తము తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తన కొరకు రెండవ దూతగా ఈ లోకములోనికి మనందరి కొరకు దేవుడే తన కుమారుని పంపించాడు. ఎంతమంది దూతలు వచ్చారండి? మనకు మారు మనసును కలిగింప చేయడానికి
మనకు రక్షణను కలిగింప చేయడానికి, మన బ్రతుకులు మార్చటానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఎంతమందిని పంపించాడు? 2 దూతలను. ఒకటి బాప్తిసం ఇచ్చే యోహాను, రెండవది మన కొరకు ప్రాణము పెట్టడానికి, మన కొరకు రక్తమును చిందించి ఆ రక్తములు మన పాపములు కడగడానికి రెండవ దూతగా తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఒక ప్రణాళిక ప్రకారంగా పంపించాడు. ఎందుకంటే తిరుగుబాటు చేయుచున్నటువంటి తన ప్రజలను మార్చి తన వైపు త్రిప్పుకోవడానికి. చూడండి దేని బిడ్డలారా, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. ఆమేన్. భూమి ఏమవుతుందంట? ఆయన ఈ భూమి మీదకు వచ్చినందున కోల్పోయిన మహిమ తిరిగి ఇచ్చేటందుకు, మూర్ఖ తరము వారైన ప్రజలను మార్చటానికి, తిరుగుబాటు తనము చేస్తున్నటువంటి ప్రజలను మార్చటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకు పంపబడితే తప్ప మరల ఆ మహిమను మనము పొందుకోలేమని, చూడలేమని, అనుభవించలేమని, ఆ ప్రకాశమానము మనము పొందుకోలేమని తన కుమారుని భూమి మీదకి పంపించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటున్నాడు హబక్కూకు అనే ప్రవక్త. యెహోవా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుతున్నంటున్నాడండి. ఆ భయము మనకుందంటారా నిజంగా? ఎన్ని వాక్యాలు చెప్పండి, ఎంత అరిచి చెప్పినా, ఎంత లోతుగా తీసుకువెళ్ళి చెప్పినా, భయభక్తులు అనేది, దేవునికి భయపడడం అనేది మనుషులలో చూడలేని పరిస్థితులు అయిపోయినాయి. ప్రవక్త భయపడుతున్నాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నానయ్యా. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము, సంవత్సరములు జరుగుచుండ దానిని తెలిచేం. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అయ్యా, గతములో మా పితరుల ఎడల నీవు చేసిన ఆ గొప్ప కార్యాలు, ఆ మహత్కార్యాలు, ఆ అద్భుత కార్యములు, నేటి దినాలలో నీ కార్యములను మేము చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు భయపడాలో తెలుసా? ఎందుకు భయపడాలో తెలుసా? మనము దేవుని కార్యాలను చూడలేని స్థితిలో మనం ఉంటున్నాం నేటి దినానికి. ఆయన కార్యాలు మనము చూడాలి అనంటే దేవుని ఎడల భయభక్తులు మనము కలిగి ఉన్నట్లయితే, తిరుగుబాటుతనము అనే మనస్తత్వము నుండి విడిపింపబడినట్లయితే, దేవుని మాటకు మనము లోబడినట్లయితే మనము ఎవరికి భయపడతామండి? దేవునికి భయపడువారుగా మనం ఉంటాం. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క మహిమను వారు చూస్తారు, దేవుని కార్యాలను వారు అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునగాక.
ఆ ప్రవక్త అంటున్నాడు, యెహోవా నీ మాట వింటుంటే, నువ్వు చెప్తున్న వార్త వింటుంటే నాకు భయమవుతుందయ్యా అంటున్నాడు. ఈ రోజుల్లో ఎవరు భయపడట్లేదు. దేవుడు రాకడ వచ్చేస్తుందన్నా, హింస రాబోతుందన్నా, కరువు రాబోతుందన్నా, మనము మరణ పంచుల్లో ఉన్నామన్నా, మోసగించబడుతున్నామన్నా, రాబోయే దినాలు కఠిన తరముగా ఉంటాయి అని చెప్పుతున్నా ఎవ్వరూ భయపడట్లేదు, ఎవరు ప్రార్థన చేయట్లేదండి. దేవుని బిడ్డలారా, ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత, ఆ ప్రమాదపు అంచుల్లో ఉన్న తర్వాత మరింత ఎక్కువగా కష్టపడే దానికంటే ఆ కష్టమే రాకుండా ముందుగా మనము సిద్ధపడి దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము ప్రార్థన చేసినట్లయితే ఆ శ్రమ రాకుండా మనం తప్పించుకోలేమా? ఆ హింస రాకుండా మనం తప్పించుకోలేమా చెప్పండి? కాబట్టి దేని బిడ్డలారా, దేవుడు మనకు ముందుగానే తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? ఆయన మాటలను ముందుగానే మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, మలాకీ గ్రంథములో దేని బిడ్డలారా 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఇశ్రాయేలులను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఏం చెప్తున్నాడండి? ఆయన వాక్యం చెప్తుంది, ఆయన దర్శనం ఏం చెప్తుంది, ఆయన ప్రవచనం ఏం చెప్తుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసితిని. ఈ 3 వచనాల్లో మనకేం కనబడుతుందో తెలుసా? ప్రభు ఏమన్నాడు? ముందు ఏమన్నాడు? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని చెప్పుతుంటే, ఇక్కడ ఆ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చెప్తున్నారు తెలుసా? తిరుగుబాటుతనం చేస్తున్నారు. ప్రభు పలికించిన ఆ మాట, ఆ ప్రవచనము వింటున్నటువంటి వారు, ఆ ప్రేమను పొందుకోవలసినటువంటి వారు, ఆ ప్రేమను అనుభవించవలసిన వారు అనుభవించకుండా వారు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభు పలికిన ఆ ప్రవచనానికి తిరుగుబాటుతనం చేస్తున్నారు. ఈ రోజున మనం ధ్యానిస్తున్నటువంటి ప్రతి ప్రవచనాత్మకమైనటువంటి మాటలే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా విన్నట్టుగానే ఉంటున్నాము. కానీ దానికి మనం లోబడకపోవడం వలన, మన జీవితంలో మార్చుకోకపోవడం వలన మనము కూడా ఏం చేస్తున్నామో తెలుసా? ఆ ఇశ్రాయేలులు లేక ఆ యూదా ప్రజలు తిరుగుబాటుతనము చేసిన విధముగా మనము కూడా దేవుని మాటను నమ్మి ఒప్పుకొని దానికి లోబడి జీవించవలసినటువంటి వారమైన మనము ఆ ఇశ్రాయేలుల వలె, ఆ యూదుల వలె మనము కూడా ఏం చేస్తున్నామండి? తిరుగుబాటుతనం చేస్తున్నాం. ఇక్కడ తిరుగుబాటుతనం కనబడుతుంది. ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. చూసారు ఎంత ఘోరమైన మాట. ఇన్ని సంవత్సరముల నుండి నేను క్రైస్తవుడుగా ఉన్నాను, ఇన్ని సంవత్సరముల నుండి నేను మందిరానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరముల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరముల నుండి నేను ఉపవాసం ఉంటున్నాను, ఇన్ని సంవత్సరముల నుండి అయ్యగారు ఏది చెప్తే అది చేస్తున్నాను.
కానీ నా జీవితంలో ఎటువంటి అద్భుతాలు చూడలేకపోతున్నాను, ఎటువంటి కార్యములు నేను చూడలేకపోతున్నాను. ఎందుకు? తిరుగుబాటుతనం. ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను అన్నాడు. నేను మార్పు లేని వాడను అని అంటున్నాడు. మీ ఎడల నేను శాశ్వతమైన కృప చూపుతున్నాను అని అంటున్నాడు. యుగయుగాలు నేను కనికరము చూపువాడనై ఉన్నానని అని అంటున్నాడు. నేను కోపము చూపిస్తూనే వాత్సల్యత కోపించుచునే వాత్సల్యము నాపై చూపినవే. తర్వాత ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తిరుగుబాటుతనం చేస్తున్నా, వ్యతిరేకిస్తున్నా, చెడ్డ మాటలు పలుకుతున్నా, నేరస్థాపన చేస్తున్నా, నువ్వు లోబడినా లోబడకపోయినా, నీవు నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీవు నా సన్నిధికి వస్తున్నా రాకపోయినా, నువ్వు ఉపవాసం ఉండకపోయినా, నేను కోపము చూపిస్తూనే వాత్సల్యతను చూపిస్తున్నా. దేవునిలో ఉన్న గొప్పతనం. మనమైతే కోపం వస్తే ఇక ఎన్నడు మనిషి ముఖం చూడం, సంబంధాలు కలుపుకో, ప్రేమతో మాట్లాడుకో. ఏంటో జీవిత ఖైదీ అంటారు చూసారా, యావజ్జీవ కారాగార శిక్ష అన్నట్టు మనకు మనమే ఆ శిక్షను విధించేసుకుంటాం. నాకు ఇష్టం లేదు, నేను చూడను, నేను మాట్లాడను, నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు, అంతేనా? మరి దేవుని కోపం గనక నీ మీద అలాగే ఉంచి నీ పరిస్థితి ఏమయ్యేది? ఆయన వాత్సల్యత చూపకపోతే, అదే కోపం నీ మీద నిలుచుంటే నీ పరిస్థితి ఈనాటికి ఎలాగుండేది? ఎప్పుడో ముగిసిపోయేది. అర్థమవుతుందా? మీకు మీరుగా శిక్ష విధించుకోకండి, దేవునికి అప్పగించుకోండి, దేవుని చేతికి అప్పగించుకోండి. నీవైతే క్షమించు, ప్రేమించు, అంగీకరించు. అది దేవుని మనస్సు, అది దేవుని ప్రేమ. ఇశ్రాయేలీలు తిరుగుబాటుతనం చేస్తున్నావు. ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నావా? ఏ విషయంలో ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను? అన్నారు ఎప్పుడైనా మీ భర్తతో? అన్నారు ఎప్పుడైనా మీ భార్యతో? ఏనాడైనా ప్రేమతో
ఇది తీసుకొచ్చావా, అది కొన్నావా, ఇది చేసావా, పలానా చోట తీసుకెళ్ళావా? ఏ కదా మా డిస్కషన్స్, అంతేనా? దేవుని బిడ్డలారా, దేవుడు తన కోపానికి కట్టుబడి ఉంటే మన బ్రతుకులు మారాయంటారా? ఈ రోజుకి మారవు. ప్రభువేమో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెబుతుంటే, అవునా? ప్రేమిస్తున్నావా? ఏ విధంగా ప్రేమిస్తున్నావు? తిరుగుబాటుతనం. మనుషుల మీద కాదు ఇది. నీ భర్త మీద తిరుగుబాటుతనం చేస్తే పర్వాలేదు, నీ భార్య మీద తిరుగుబాటుతనం చేస్తే పర్వాలేదు, లోక సంబంధం మనుషుల మీద తిరుగుబాటుతనం చేస్తే పర్వాలేదు, దేవుని మీద మాత్రం తిరుగుబాటుతనం చేయకండి. నువ్వు దేవుని మీద తిరుగుబాటుతనము చేయకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా భర్త మీద కూడా తిరుగుబాటుతనం ఉండదు, భార్య మీద కూడా తిరుగుబాటుతనము ఉండదు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో తిరుగుబాటుతనము ఉండదు. ఎందుకు తిరుగుబాటుతనాలు వస్తున్నాయి? దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోవడం వలన, దేవుని వాత్సల్యతను అర్థం చేసుకోకపోవడం వలన, ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో, ఆయన వాత్సల్యతలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనం తెలుసుకోకపోవడం వలన అంటారట, ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు. తిరుగుబాటుతనం చేస్తారట. ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబు కన్నకాడా? అయితే నేను యాకోబుని ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యము అరణ్యమందున నక్కల పాలు చేసి తిని. దేవుడు ఏదైనా చెయ్యొచ్చు. నిర్ణయము ఆయనది, తీర్పు ఆయనది. కాబట్టి దేవుని బిడ్డలారా, అధికారం అయింది కాబట్టి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను నమ్మాల్సిందే. నా వాత్సల్యత చూపుతున్నానంటే ఆ వాత్సల్యత నువ్వు పొందుకోవలసిందే. నిన్ను నేను 1000 తరముల వరకు కనికరించువాడనై ఉన్నాను అనంటే ఆ కనికరాన్ని నీ ఒప్పుకోవలసిందే. తిరుగుబాటుతనం చేయొద్దు, తిరుగుబాటుతనము చేయొద్దు. 2:1 అంటాడు మలాకీ గ్రంథములో, కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. చాలు, ఈ ఆజ్ఞ ఇవ్వబడి ఉంది. ఏంటి ఆజ్ఞ? ధర్మశాస్త్రం. ఆజ్ఞ అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాట. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని ధర్మశాస్త్రమునకు, ఆయన వాక్యానికి, ఆయన మాటకు మనము తిరుగుబాటుతనము చేయకూడదు. తిరుగుబాటుతనము చేయకూడదు దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా అంటామంట. ఏమని? ఏమి చేసి నిర్లక్ష్య పెట్టితిమి? 1:6 కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానిని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడినైతే నాకు భయపడు వాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టితిమని మీరందురు. చూసారా? ఏమి చేసి నిర్లక్ష్య పెట్టితిమి? ఒక ప్రక్క నుండి నిర్లక్ష్య పెడుతున్నారు, ఒక పక్క నుండి ప్రేమించట్లేదు, ఒక పక్క నుండి తిరుగుబాటుతనం చేస్తున్నారు. ఇవన్నీ దేనికి ఎందుకు వస్తున్నాయి? తిరుగుబాటుతనం. ఎవరి మీద? దేవుని మీద. దేవుని మీదే తిరుగుబాటుతనం. దేవుని బిడ్డల జాగ్రత్త, మనలో తిరుగుబాటుతనం ఉండొద్దు.
చాలా అది భయంకరమైంది, చాలా కఠినమైన మాట. తిరుగుబాటు తనమనగా నిర్లక్ష్య పెట్టడం, విసర్జించటం, అసహించుకోవటం. దేవుడు పలికిన ప్రతి మాటకు మనం ఒప్పుకొని తీరాలి, లోబడి తీరాలి, అంగీకరించి తీరాలి. నీ జీవితం లేని అద్భుతం చేయబోతున్నానంటే చేస్తావు. తిరుగుబాటుతనం చేయొద్దు, కనిపెట్టు. ఇంతవరకు నువ్వేం చేసావని మేము నమ్మాలి, ఇంతవరకు నీ ప్రేమ మాకేమి ఇచ్చావని మేము నమ్మాలి, ఇంతవరకు మమ్మల్ని ఏం చూసావని నమ్మాలి అని మనము తిరుగుబాటుతనము చేయొద్దు. ఇది దేవుని మాట, జీవముతో కూడినటువంటి మాట. మొట్టమొదటిగా మనలో లేకుండా చూసుకోవలసింది ఏంటంటే తిరుగుబాటు. దేవుని మీద, పరిశుద్ధ గ్రంథం మీద, దేవుని సన్నిధి మీద, సంఘం మీద, పరలోకం మీద మనం తిరుగుబాటుతనము చేయొద్దు. ఒకప్పుడు తిరుగుబాటుతనము చేయటం వలన అడ్రస్ లేకుండా పోయాడు ఒకడు. ఎవడో మీకు బాగా తెలుసా లేదా? పరలోకములు ఉండవలసిన వాడు ఇటు భూమికి ఇటు పరలోకానికి చెందకుండా వాయుమండలములు తిరుగుతున్నాడు. వాడు త్రోయబడిన వాడు, కోరుకోకూడనిది కోరుకున్నందున, ఆశించకూడనిది ఆశించినందున, దేవునికి, దేవుని సింహాసనమునకు, దేవునికి, దేవుని పరలోక రాజ్యానికి నేను మాత్రం తక్కువ, నేను అర్హుడను కాదా, నేను చేయలేనా, నాకు ఆ అర్హతలు లేవా, నాకు ఆ యోగ్యతలు లేవా, నాకు ఆ వరాలు లేవా అని విర్రవీగినందుకు, గర్వించినందుకు త్రోసివేయబడ్డాడు లూసిఫర్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాడు తిరుగుబాటుతనం చేశాడు దేవుని మీద, దేవుని రాజ్యం మీద. వాడికి స్థానం లేదు. మనము కూడా తిరుగుబాటుతనం చేయకూడదు. దేవుని మీద, వాక్యం మీద, సంఘం మీద, సేవకుని మీద మనము ఎన్నడూ తిరుగుబాటుతనం చేద్దాం. దయచేసి త్రోసివేయబడతాం. ఇటు పరలోకానికి చెందము, దేనికి చెందం, మనం నష్టపోతాం. కాబట్టి తిరుగుబాటుతనం అనేది మన జీవితంలో ఉండకూడదు. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా ఎడల వాత్సల్యత చూపిస్తున్నావు, నువ్వు మార్పు లేని వాడుగా ఉన్నావు, నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడుగా ఉన్నావు, నీవు నన్ను విడవని ఎడబాయిన దేవుడుగా ఉన్నావు, నువ్వు మార్పు లేని దేవుడుగా ఉన్నావు. అయ్యా, నీవు నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తావో అప్పుడు వరకు నేను వేచి ఉంటాను, సిద్ధపడి ఉంటాను. నేను నమ్ముతున్నానయ్యా. తిరుగుబాటు తన స్వభావం నాలో రానివ్వద్దు, తిరుగుబాటు స్వభావం నాలో రానివ్వద్దు అని మనము ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో దేవుడు నిర్ణయించిన తగిన సమయంలో, తగిన కాలమందు ఆయన మనందరి ఎడల కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన జీవితాలు పరీక్షించుకోవాలి. లూకా సువార్తలో 4వ అధ్యాయములో 16వ వచనములో మనం చదువుకున్నట్లయితే,
ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. చాలు చాలు చాలు. ఇక్కడ మనం 16వ వచనం చూసుకుంటే ఏమని సెలవిస్తుంది ఇక్కడ? ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. 4వ అధ్యాయము 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా కనబడింది ఏంటి? ప్రభు ఆత్మ నా మీద నిలిచి ఉన్నది అనే బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి చెరలోనున్న వారికి విడుదలను, గురుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను. ఇంతకుముందు మనం ఎక్కడ చదువుకున్నాం? మలాకి గ్రంథములో ఎక్కడ చదివాం? 3వ అధ్యాయములో మనము 1వ వచనములో మనం చదువుకున్నాము కదా. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయవాడు అయినట్లు కూర్చునియుండును. ఎక్కడికి వచ్చాడు ఆయన ఇప్పుడు? లూకా సువార్తలో 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా ఎక్కడికి వచ్చాడండి? సమాజ మందిరములోనికి వచ్చి పరిశుద్ధ గ్రంథమును ఆయన చేత పట్టుకొని యెషయా గ్రంథములో వ్రాయబడిన మాటలను ఆయన చదువుతున్నాడు. అనగా తండ్రైన దేవుడు ఇచ్చిన దర్శనమును ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమాజ మందిరములోనికి వెళ్ళి తండ్రి యొక్క దర్శనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేని కొరకు పంపించాడు ఆయన? తిరుగుబాటు తనము చేస్తున్నటువంటి ప్రజలకు బోధించుటకు. వాళ్ళు ఎలాగ ఉన్నారు అనంటే బీదలుగా ఉన్నారు, అభిషేకం లేని వారుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు, చెరలో ఉన్నవారుగా ఉన్నారు, గుడ్డివారుగా ఉన్నారు, నలిగిన వారుగా ఉన్నారు. వీళ్ళందరిని కూడా విడిపించుటకు తన కుమారుడిని భూమి మీదకి పంపించాడన్న విషయాన్ని ముందుగానే మలాకి ప్రవక్తకు తెలియచేసి తిరుగుబాటు తనము చేస్తున్నటువంటి ప్రజల హృదయాలను మార్చటానికి, కఠినము నుండి, గుడ్డితనము నుండి, నలిగిన స్థితి నుండి, మొరటతనము నుండి, తిరుగుబాటుతనము నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరములోనికి నడిపించబడి అక్కడ యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనాన్ని చదువుతూ ఉన్నాడు. ప్రజలలో ఉన్నటువంటి తిరుగుబాటుతనము నుండి విడిపించటం. తిరుగుబాటుతనము ఉండడం వలన ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? బీదతనమాట, చెరట, గ్రుడ్డితనమాట, నలిగే పరిస్థితి అట. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఎవరికి వస్తాయంటే తిరుగుబాటుతనము చేసేవారికి. వారందరూ విడిపించాలంటే సమాజ మందిరములోనికి యేసయ్య రావాలి. ఆ ప్రవచనము నెరవేర్చబడాలి. ఆయన ద్వారా నెరవేర్చితే తప్ప విడుదల పొందలేని, తిరుగుబాటుతనముతో ఉన్న ప్రజలు బాగుపడలేని వారుగా ఉన్నటువంటి వారందరిని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేని బిడ్డలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం.
నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఆమేన్. హల్లెలూయా. నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. 13వ అధ్యాయములో, హెబ్రీయులకు రాసిన పత్రికలోని 13వ అధ్యాయములో 8వ వచనములో ఏమంటాడంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో మార్పు లేదు, ఆయన మాటలో మార్పు లేదు, ఆయన త్యాగములో మార్పు లేదు, ఆయన సమర్పణలో మార్పు లేదు. దేవుని బిడ్డలారా, మరి మనలో ఎందుక మార్పు? నిన్ను నన్ను రక్షించుకోవడానికి, తన ప్రేమను మనకు పంచివ్వడానికి ముందుగా 2 ప్రవర్తలను పంపించానని పరలోకపు తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉంటే ఇంకా మనలో ఆ తిరుగుబాటుతనము ఎందుకు ఉండాలి? ఆ తిరుగుబాటుతనము ఉండడం వల్లనే మన జీవితాల్లో నెమ్మది లేదు, మన కుటుంబాలలో కలవరం పోవట్లేదు, మన భవిష్యత్తు మారడం లేదు, మన స్థితిగతులు మారటం లేదు. కారణం ఏంటిదంటే తిరుగుబాటుతనం, దేవుని మీద తిరుగుబాటుతనం. ఈ తిరుగుబాటుతనం ఉన్నంత కాలం నీ జీవితములు ఏ కార్యాలు చూడలేవు. ప్రభు అంటున్నాడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నానన్నాడు. మనము కూడా అలాగుండాలి. దేవుని బిడ్డలారా. యేసయ్య అలాగ నిలబడ్డాడు, నెరవేర్చాడు. తండ్రి చెప్పి పంపించాడు, అన్ని ఒప్పుకున్నాడు, వచ్చాడు. నువ్వు సిలువ వేయబడాలి నాయన, అలాగే తండ్రి. నువ్వు దెబ్బలు తినాలి నాయన, అలాగే తండ్రి. నువ్వు రక్తం కార్చాలి, అలాగే తండ్రి. ఆ కార్చడం మామూలుగా కాదు, పిండుతారు నిన్ను. ఒక్క చుక్క కూడా మిగలకుండా 2 కలిసి నీళ్లతో నింపబడిన బట్టను అటు ఇటు పట్టుకుని తిప్పుతుంటే ఒక్క డ్రాపు పడకుండా నువ్వు ఎలాగ మెలిపెట్టి దాన్ని తిప్పుతావో, నలుపుతావో, పిండుతావో అలాగ యేసయ్యను పిండేశారు. అలా పిండుతారు నిన్ను, అలాగే తండ్రి. ఇవన్నీ తలంచుకొని నువ్వు బాధపడతావేమో అని అన్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతేనే ఈ పాత్రను తొలగించు అని తనకు తానే ధైర్యం తెచ్చుకొని తనకు తానే తట్టుకోవడానికి బలము తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ధైర్యపరిచేవారు లేరు. నేనున్నాను అనే శిష్యుడు ఒక్కడూ లేడు. అంతవరకు చుట్టూ ఉన్న శిష్యులు, అంతవరకు దేవుని దూతలు సహాయం చేసిన వారు, శత్రు శోధించినప్పుడు ఎన్నో రకాలుగా సహాయపడిన దూతలు ఈ గెత్సెమనే తోటలో బాధపడుతుంటే తలుచుకునే సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటే ఎవ్వరు కూడా సహాయం చేసేవారు. ఒంటరితనం,
ఒంటరితనం. అటువంటి సమయం తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. ఆ అనుభవమే గెత్సెమనే అనుభవం. ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటి సమయంలో దేవుడు నీకు దూరం కాడు, ఒంటరిగా విడిచిపెడతాడు. జ్ఞాపకం చేసుకో దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు నీవుగా ధైర్యపడు, నీకు నీవుగా బలపడు. విజయము నీ సొంతం, విజయము నీ వరం. నువ్వు జయిస్తావు, జయశీలుడుగా నిలబడతారు మీరు. అటు విధముగా యేసయ్య నిలబడ్డాడు, మనల్ని నిలబెడతాడు. మనం నమ్మినట్లయితే దేవుని మహిమను మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. అయితే తిరుగుబాటుతనం మనలో ఉండొద్దు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటను ఒప్పుకుందాం. ఒప్పుకున్నట్లయితే మనం బలలో పాల్గొందాం. ప్రభు అప్పగించిన పనిని మనం నెరవేర్చుదాం. సిలువ మనం భుజం మీద పెట్టుకుందాం, దాన్ని తొలగించుకోకుండా కాపాడుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన ఈ మాటలను బట్టి ఒక్క క్షణం మన జ్ఞాపకానికి తెచ్చుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11:34లో, మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకూడదు. నువ్వు సంఘానికి కూడి వచ్చు, నీవు శిక్షా విధికి కారణం కాకూడదు. శిక్షా విధికి కారణం కాకూడదు అని నువ్వు అనుకుంటే తిరుగుబాటు తన స్వభావం తొలగిపోవాలి, నిన్ను విడిచి వెళ్ళిపోవాలి. నువ్వు ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన తీర్మానముతో బలలో పాల్గొనాలి. ఆయన శరీరం, ఆయన రక్తములో నువ్వు పాలు పొందాలి. నీ తీర్మానం నిన్ను శిక్ష నుండి విడిపిస్తుంది. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు. ప్రార్థన చేద్దామా? దేవుడు నిన్ను శిక్షించాలని కాదు, శిక్ష నుండి తప్పించాలని వచ్చాడు. నీ మీద ఏలుతున్న మరణము అనే ముళ్ళును విరవటానికి వచ్చాడు. నిన్ను ఏలుతున్న దారిద్రత అనే స్థితిని మార్చడానికి వచ్చాడు. నీ ఒంటరి జీవితాన్ని విడిపించి సహవాసముతో కలిసి జీవించుటకు ఆయన వచ్చాడు. సహవాసపు సన్నిధిని మనకిచ్చాడు. కాబట్టి ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రములయ్యా, తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, మమ్ములను నాయనా నీ శరీరములో, నీ రక్తములో పాలు పొందుట కొరకు దేవా మమ్ములను సిద్ధపరచండి. లోపము లేని నీ బిడ్డలుగా, తిరుగుబాటుతనము లేని వారుగా, కఠినత్వము లేని వారుగా మేము నీ ప్రేమ, నీ కనికరం, నీ చాలి, నీ కరుణ కటాక్షం, నీ వాత్సల్యత కలిగిన బిడ్డలుగా మేము ఉండునట్లుగా ఇప్పుడే
అటువంటి మనస్సు కలిగిన వారముగా చేయబడుతూ, అయ్యా నీవు మా కొరకు సిద్ధపరిచిన బల్లలో పాల్గొనడానికి మమ్మల్ని నడిపించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్య మీకు స్తోత్రములు. తండ్రి, నీవు సెలవిచ్చిన నీ మాట మా జీవితంలో ప్రభువా నెరవేర్పులోనికి నడిపించుటకు ముందుగా మలాకి ప్రవక్తతో మాట్లాడిన ప్రకారముగా బాప్తీసమిచ్చు దూతను ముందుగా పంపించావు. రెండవ దూతగా మాకు రక్షణను కలిగింప చేయు రక్షకుణ్ణి దూతగా నీ ప్రియకుమారుని మా కొరకు పంపించావు. తండ్రి, ఎంత ధన్యులము నాయనా. యేసయ్యా, ఈ ధన్యకరమైన జీవితం మేము జీవించుటకు తండ్రి పరలోకమును విడిచి నీ మహిమను విడిచి యేసయ్యా ఈ భూమి మీదకి పాపములోను శాపములోను దారిద్రతలో జీవిస్తున్న మా కొరకు దిగివచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మా ప్రార్థనను అంగీకరించి అయ్యా నీ శరీరములో నీ రక్తములో మాకు పాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము నా ప్రియ తండ్రి. ఆమేన్.